రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని 16వ వార్డులో కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి శాంతికుమార్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు శాంతికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వార్డు ప్రజలందరూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో 16వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాంతి మాట్లాడుతూ వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహకారంతో 8 కోట్ల నిధులతో 16వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కౌన్సిలర్గా సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనారిటీ అధ్యక్షుడు ఆరిఫ్, బుచ్చిరాములతో పాటు కాలనీ ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతికుమార్కు మద్దతు తెలిపారు. పదహారవాడు ప్రజలందరికీ అలాది అందరం ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఈ పనులు అభివృద్ధికి 100% చేసి మీ రుణం తీసుకుంటానని 5 సంవత్సరాలు సేవ చేస్తాను. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఒక్క ఆశీర్వాదం ఇచ్చి నాకు మీరు గెలిపిస్తే మీకు ఈ 3 ఏళ్ళు మీకు రుణపడి ఉంటాను. నమస్కారం. 16వ వార్డు ప్రజలందరికీ జగ్గారెడ్డి గారు ఆశీర్వాదంతో నాకు ఈ అవకాశం ఇచ్చారు. 16వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను ఈ అవకాశాన్ని గెలిపియండి. మన జగ్గారెడ్డి గారు ఒక మాట ఇచ్చారు 16వ వార్డు ప్రజలందరికీ. ఒక్క వార్డుకి 8 కోట్ల నిధులు కేటాయిస్తాము గెలిచి వస్తే అని చెప్పారు. కాబట్టి మా 8 కోట్లు కానీ మన వాడికి వస్తే ఎంత అభివృద్ధి అవుతుందో మీరే ఆలోచించండి. మొత్తం వాడంతా ఒక అర్థంలాగా చేయొచ్చు. ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి. మన వాడు ప్రజలందరూ ఈ ఒక్క అవకాశం మీరు ఉపయోగించుకోండి, నన్ను కూడా ఉపయోగించండి. మీ అందరికీ నాకు చేతి గుర్తుకి ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను. वालेकुम रहमतुल्लाहि बरकातहू। मेरे 16 वार्ड के आवाम से, बहनों से, भाइयों से, हर एक से एक ही गुजारिश है कि अब तक हमारे बुच्चन्ना पूरा डेवलपमेंट बोले, अब तक हमारे शांति कुमार पूरा आपको बोल दिए हैं। और हमारे से एक ही गुजारिश है कि मेरे माँ बहनों से और बुज़ुर्गों से हाथ के निशान को और दीजिए, हमारे शांति कुमार को जिताइए, हमारे जग्गारेड्डी का हाथ मजबूत करिए। हमारा एक ही नारा है, जय कांग्रेस, जय जग्गारेड्डी। उसमें ऐलान किया है कि हम आपको सबको बुला के वार्ड डेवलपमेंट के लिए 8 करोड़ देते बोल के, वो 8 करोड़ से हम वार्ड को एक अच्छा डेवलपमेंट करेंगे, आईना बनेंगे बोल के हमारा इरादा है। आप लोगों से अदबन गुजारिश है कि हमारे माँ बहनों से, मुसलमान भाई, बुजुर्गों से, बच्चों से, हर एक से, यूथ से हाथ के निशान को और दीजिए, शांति कुमार को जिताइए। डेवलपमेंट के लिए हम काम करने आपको अब एक दिन हमारा टाइम दीजिए। हम अल्लाह के फजल से 5 साल हम खिदमत करने के लिए हमारा शांति कुमार रेडी है, हम उनके साथ है। अल्लाह इंशाल्लाह आप हमारे को वोट दीजिए। 16వ వార్డు లోపల శాంతి కుమార్ అన్నను అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి నమ్మకంతో ప్రజల ముందుకు ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి గడపన తిరుగుతున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, గతంలో ఇచ్చినవి మనకి 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మనకు గృహజ్యోతి కింద 52,82,498 మంది లబ్ధిదారులకు ఇలా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పి 3,593 రూపాయలు ప్రభుత్వం మాఫీ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క భారం ప్రజలపై పడుతుండే. గతంలో అందరు కరెంటు బిల్లు కడుతుండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలకు మాత్రమే 3,593 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. అలాగే నిరుద్యోగ యువతకు 70,000 కొలువులు ఇచ్చింది. ప్రతి ఒక్క ఇంటింటికి ఏదైతే జగ్గారెడ్డి గారు ఒక వాగ్దానం చేశారు అది మొత్తం అమలయ్యి రాత్రి గిట ప్రకటన గిట చేశారు. ఈరోజు మీడియా లోపల కానీ పత్రికా ప్రకటన లోపల కానీ
ఒక వార్డుకు 8 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఆ యొక్క వార్డును అభివృద్ధి పథంలో ఉంచాలని చెప్పేసి ఆ వార్డు కౌన్సిలర్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకొని మీ అందరి మొబిలైజేషన్ తోటి మీ యొక్క ఆదరణతోటి ఖచ్చితంగా మన శాంతి కుమార్ అన్నకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ చేగుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ యొక్క సందర్భాన్ని మా యొక్క విజయోత్సవ ర్యాలీగా మీరు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.